తెలుగుదేశం స్పష్టమైన సిగ్నల్ పంపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో లీడ్ పార్ట్నర్గా ఉన్న తాము ఎవరినీ ఉపేక్షించేది లేదు. ఇన్నాళ్ళు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఏమైంది, ఏది జస్ట్ మామూలు నార్మల్ కేసులు పెట్టి 41A కింద నోటీసులు ఇచ్చేసి పిలిపించి మర్యాదలు ఇచ్చి కాఫీ టీ తాగించి పంపించేస్తున్నారు. ఏం జరుగుతోంది? అరాచకాలకు పాల్పడ్డ వాళ్ళందరినీ వైసీపీ హయాంలో ఒకళ్ళొకళ్ళని తిత్తి తీయాలి కదా అన్న కార్యకర్తల ఆస్పిరేషన్స్కి అనుగుణంగానే ఇప్పుడు ఈ అరెస్టులు జరుగుతున్నాయని భావించవచ్చు అనే మాట వినిపిస్తోంది. రెండోది, ఈ హరిహర వీరమల్లు వివాదం తర్వాత రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అంటూ నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ నలుగురిలో నేను లేను. మరి ఆ నలుగురు ఎవరికి వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నారు, ఆ నలుగురిలో మేము లేమని. అల్లు అరవింద్ మాట్లాడిన దానికి వెనక ఉన్న అర్థం ఏంటి? ఒక పక్క డిప్యూటీ సీఎం గారి పేషి నుంచి వచ్చిన లేఖలో అర్థవంతమైన చర్చ జరగాలి అండ్ ప్రభుత్వం చాలా ప్రొయాక్టివ్గా ఉన్నప్పటికీ సినిమా నిర్మాతలు ఎవరి మటుకు వాళ్ళు నేను నాతో పాటు ఒక 10 మంది ఏదో మీ సంతోషం అని చెప్పి దండం పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేయించుకుంటూ వెళ్ళడం అనే ఒక కార్యక్రమం మంచిది కాదు అనే ఒక సందేశం అయితే స్పష్టంగా ఇచ్చారు. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు. బిగ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే మనతో పాటు శాంతిప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి, సంపత్ గారు టీడీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, ముందర మనం అల్లు అరవింద్ గారు మాట్లాడిన బయట చూసి కాసేపు అది మాట్లాడుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాల్లో కానీ అల్లు అరవింద్ గారు మాట్లాడిన చూద్దాం. స్టాండ్ అలోన్ థియేటర్స్కి సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్పాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ నలుగురిలో నేను లేను. కృష్ణాంజనేయులు గారు, ఆ నలుగురిలో ఆయన లేరట. ఆ నలుగురు ఎవరై ఉంటారు? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సినిమా హరిహర వీరమల్లు రేపు జూన్లో రిలీజ్ కాబోతుంది. ఆ రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో థియేటర్ల మూసివేతకు సంబంధించినటువంటి ఒక పిడుగు లాంటి వార్త. ఇదంతా కూడా హరిహర వీరమల్లును అడ్డుకోవటానికి కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు కొంతమంది అనేటువంటి దాని మీద జన సైనికులు మాట్లాడి, అది జన సైనికుల వరకే పరిమితం అవ్వలేదు. నేరుగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పేషి, ఆ పేషి నుంచి అధికారికమైనటువంటి ప్రకటన, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ వీళ్ళందరూ మాట్లాడటం, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి హెచ్చరికలు. అంటే ప్రభుత్వం వైపు నుంచి మా డిప్యూటీ సీఎం సినిమాని ఆపడం కోసం మీరు కుట్రలు చేస్తారా, కాబట్టి మా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పవర్ను ఉపయోగించి మీరు చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా మేము వెలికి తీస్తాం అనేటువంటి విధంగా చేసినటువంటి ప్రకటన. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ మాట్లాడాడు. అందరూ ఇప్పుడు ఆ నలుగురు, ఆ సినిమా థియేటర్లన్నీ నలుగురు చేతుల్లో ఉన్నాయి అనేటువంటి దాని మీద అందరూ మాట్లాడితే అల్లు అరవింద్ బయటకు వచ్చి చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆ నలుగురిలో నేను లేను, నలుగురు కాదు 10 మంది అయ్యారు, లేకపోతే 15 మంది అయ్యారు అని ఏమో చెప్పాడు. కానీ అతని దగ్గర కొన్ని థియేటర్ల వరకు ఉన్నాయండి, 1500లో 15 మాత్రమే ఉన్నాయని నాకు ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే నాకు అర్థమైనటువంటి అంశాన్ని నేను చెప్తాను. అల్లు అరవింద్ ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే, పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ సీఎం పేషి రిలీజ్ చేసినటువంటి దాంట్లో నలుగురు పేర్లను రిలీజ్ కూడా చేశారు. దాంట్లో అల్లు అరవింద్ పేరు కూడా ఉంది. మరి అల్లు అరవింద్ ఇప్పుడు ఏమిటి బయటకు వచ్చి తాను లేను, తాను ఎలాంటి కుట్రలు చేయట్లేదని చెప్పటం అనేటువంటి అంశం వరకే అందరూ చూస్తున్నారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక సమస్య వచ్చింది, సినిమాకి సంబంధించినటువంటి సమస్య, ఆయన రిలీజ్కి సంబంధించినటువంటి సమస్య.
ఇలాంటి సమస్యలు నేను చాలా పరిష్కరించాను. ఛాంబర్లోకి వెళ్ళి కూర్చొని ఒక పెద్ద మనిషిగా నేను పరిష్కరించగలను. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అంతే తప్ప సినిమా ఆపుతామని బెదిరించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సమస్యని నేను గిన పరిష్కరించాల్సినటువంటి పరిస్థితి వచ్చి, అంటే ఛాంబర్ గిన ఫెయిల్ అయ్యి వీళ్ళు గిన ఫెయిల్ అయ్యి నన్ను అడిగితే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను అని చెప్పడంతో పాటుగా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీకు అధికారం ఉంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మా అబ్బాయిని ఇబ్బంది పెట్టారు ఆ రోజున, ఈ రోజు నీకు సమస్య వస్తే నేనే ఉన్నాను, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అనేటువంటిది ఒక పెద్ద మనసుని ప్రదర్శించాడు అని చెప్పేసి నాకు అర్థమైనటువంటి మాట. ఇంకొకళ్ళకి ఇంకొక రకంగా అర్థం అవ్వచ్చు, అది వేరే అంశం. నేను దానికి తప్పు పట్టను కూడా. రెండో అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద, పేషి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద పాజిటివ్ నెగిటివ్ అంశాలను రెండింటినీ కూడా చూడాలి. దీంట్లో నెగిటివ్ అంశాన్ని అందరూ కూడా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వంలో ఉండి నువ్వు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన నీ సినిమా రిలీజ్ కోసం, నీ సినిమా సమస్య కోసము ప్రభుత్వాన్ని ఎలా అడ్డం పెట్టుకుంటావు, ఇది కరెక్టేనా అనేటువంటి విధంగా నెగిటివ్ కోణంలో మాట్లాడుతుంది. నేనేమంటాను అంటే, దీంట్లో పాజిటివ్ కోణం అనేటువంటి అంశాన్ని కూడా చూడండి అని చెప్తున్నాను. అదేంటి అని అంటే, ఎగ్జిబిటర్లు కానీ సినిమా థియేటర్ల యజమానులు కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి అరాచకాలు, అదేవిధంగా ప్రేక్షకులకు ఇబ్బందులు గురి చేసేటువంటి అంశాలు, అత్యధిక రేట్లకు అమ్మకాలు, టికెట్లు కానివ్వండి, అక్కడ తినుబండారాలు కానివ్వండి, లేకపోతే మంచినీళ్లు కానివ్వండి, ఇలాంటి అన్ని అంశాలు, ట్యాక్సులు ఎగవేత అంశాలు, ఇవన్నిటి అంశాల మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము చర్యలు తీసుకుంటాం చట్టబద్ధంగా అని ముందుకు వచ్చాడు. కనీసము తనకు ఒక సమస్య వచ్చింది కాబట్టి, తన సినిమాకు సమస్య వచ్చింది కాబట్టి సినిమాటోగ్రఫీ మంత్రిగా లేకపోతే ప్రభుత్వంగా మేము ఈ విధమైన చర్యలు తీసుకుంటామని ముందుకు రావటం అనేటువంటిది ప్రేక్షకులకు ఉపయోగపడేటువంటి అంశమే కదా. కాబట్టి కనీసం తనకు సమస్య ఉన్నప్పుడన్నా వేరే ప్రేక్షకులకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు వేధింపులు థియేటర్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రేక్షకుల్ని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నో సెకండ్ థాట్. ఇప్పుడు ఇదే అంశము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ థియేటర్లకు సంబంధించినటువంటి యజమానుల మీద, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద, టికెట్ రేట్లు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండాలనేటువంటి అంశం మీద ఆయన నిర్ణయం తీసుకొని దాన్ని కఠినంగా అమలు చేయటం అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, ఆ రోజున పెద్ద పెద్దగా స్టేట్మెంట్లు ఇచ్చి అరిచి ఇది తప్పు, ప్రభుత్వం వేధింపులు గురి చేస్తుంది, ఇండస్ట్రీ మీద ఈ విధంగా దాడి చేస్తుంది, కక్ష సాధింపు పాల్పడుతుంది అన్నటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని తన నోట్ ద్వారాగా ఎస్ మా ప్రభుత్వం వచ్చి మేము ఈ విధంగా ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున ఏవైతే చేసిందో ఆ నిర్ణయాన్ని మాత్రం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన వాళ్ళు అనొచ్చు, ఆ రోజున బెదిరించారు, ఏది మొత్తం హీరోలందరినీ పిలిచారు, హీరోలందరూ ఆయనకు దండం పెడితే ఆయన దండం పెట్టలేదు, ఇవన్నీ ఓకే, మీరు కూడా చేస్తామన్నది అదే కదా. మా చేతిలో అధికారం ఉంది, మీ థియేటర్లకు సంబంధించినటువంటి ట్యాక్స్ వైలేషన్స్, వ్యవహారం ఇవన్నీ కూడా మేము పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్తున్నారు. మీరు కూడా అదే చేస్తామని అంటున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇంకా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత నేను అందరిని పిలిచి మాట్లాడాను కదా, మీకు సంబంధించినటువంటి సినిమా వాళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పేషి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డితో ప్రతి సంప్రదాయము ఏంటి అని అంటే, ఎవరు ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రిని సన్మానం చేయటం సినిమా పరిశ్రమ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయలేదు, అందుకని వీళ్ళందరినీ వేధింపులు గురి చేశాడు అనేటువంటి దాని మీద మాట్లాడారు. అంటే వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడితే, చంద్రబాబు నాయుడికి సన్మానం చేస్తే ఇప్పుడు వీళ్ళందరూ ఓకేనా, ఏమి ఇబ్బంది లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అన్నటువంటి మీరు ఈ రోజున అదే తరహాలో అదే కక్ష సాధింపు వెళ్తున్నారు అనేటువంటి విమర్శను కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి మాత్రం నిజం అంటే, ఏదో ఒక ఘర్షణ అనేది లేకపోతే వ్యవస్థలు అనేటువంటిది సరికావు. లేదు అని అంటే ఇద్దరు రాజీ పట్టాలనుకోండి, ఎగ్జిబిటర్లు అదే విధంగా ప్రభుత్వము, వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరి వీళ్ళిద్దరి మధ్య అవగాహన ఉంటే ఇద్దరు కలిసి ప్రజల్ని దోచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైట్ కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు శాంతి ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు నమస్కారం అండి.
నిన్న చూశారు అల్లు అరవింద్ గారు ఆయన వెంకయ్య నాయుడు గారి మాదిరి ముందర ఇప్పుడు నేను మాట్లాడబోయేదానికి ఇదే హెడ్డింగ్, ఆ నలుగురిలో నేను లేను అని చెప్పి రాసుకోండి అని చెప్పేశారు. అండ్ వెరీ సీజన్డ్ పొలిటీషియన్ ఎలా మాట్లాడారో అరవింద్ గారు కూడా అలాగే మాట్లాడారు. సో నిర్దిష్టంగా నేను ఇంతవరకే మాడతాను, ఇంతకుమించి నన్ను ఏం అడగండి, మీరు ఏదైనా అడిగితే నేను ఇంకోటేదో మాట్లాడాల్సి వస్తుంది, మొత్తం ఓరియంటేషన్ అంతా మారుతుంది, ఆ నలుగురిలో అయితే నేను లేను. భుజాలు తడుక్కోవాల్సిన అవసరం అల్లు అరవింద్ గారికి ఏమొచ్చిందనే మాట అనిపిస్తుంది. రెండోది, కృష్ణాంజనేయులు గారు అడిగారని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి పెరేడ్ చేయించారు. వాళ్ళు మొత్తం వీళ్ళు సూపర్ స్టార్లు, రెబల్ స్టార్లు, ఆ స్టార్లు, ఈ స్టార్లు అందరూ వెళ్ళిపోయి ఆయన ముందు ఇలా చేతులు కట్టుకుని ఉంచున్నారు. ఇవాళ అలాంటి పరిస్థితే ఉత్పన్నమవుతుంది. మీరు కనుక ప్రభుత్వానికి సవ్యంగా రెస్పాండ్ కాకపోతే, రెసిప్రొకేషన్ మెథడాలజీని మీరు అడాప్ట్ చేసుకోకపోతే అని డిప్యూటీ సీఎం గారి కార్యాలయం నుంచి వచ్చిన, పేషి నుంచి వచ్చిన ఆ లెటర్ ద్వారా మనకు అవగతమవుతుంది. అంటే ఏడాది అయిందండి, మంచి మర్యాద ఉండద్దా ఇండస్ట్రీకి? పవన్ కళ్యాణ్ గారి పేషి అడిగిందని కాదు కానీ మామూలుగా జనాలు అడుగుతున్నమాట. శాంతిప్రసాద్ గారు. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ ఉన్న సోదరులకు చూస్తున్న వ్యక్తులకు నమస్కారం. నేను ఒక కామెంట్ పాస్ చేస్తాను, అది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు కానీ, నలుగురు చూపు లేని వారిని ఏనుగు దగ్గర తీసుకెళ్లి అది ఏంటో వివరించమంటే వాడి ఊహాశక్తి మేరకు వాళ్ళు వివరిస్తారు. కానీ వాస్తవం ఏంటో ప్రజలకు తెలుసు. కృష్ణాంజలి గారి కామెంట్స్ అంతకు మించి కామెంట్ తెచ్చుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా బెదిరింపు ధోరణిలో లేఖ రిలీజ్ చేయాలి. ఏది జగన్ రెడ్డి చేసినట్టుగా, జగన్ రెడ్డి పరేడ్ చేయించినట్టుగా ఆ రెండింటికి కంపారిజన్ చేయడం అంటే అది మన భావదారిత్వం. అంటే ఆ లెటర్లోనే ఉందండి, ఆ కంపారిజన్ మనం చేయాలి, ఆ లెటర్లోనే ఉంది. అది నేను చెప్తాను. ఆయన ఏం చెప్తున్నాడు? సినిమా పరిశ్రమలో అత్యంత కీలకమైనవి ప్రేక్షకుడికి, సినిమా వాళ్ళకి సినిమా హాలే. ఈ సినిమా హాల్ అనేది లేకపోతే అసలు సినిమా పరిశ్రమే లేదు. ఎవడైనా సినిమా నిర్మించుకుంటాడు, కానీ అది విడుదల చేయాలి, ప్రేక్షకుడు చూడాలంటే ఎక్కడ తీసిన నిర్మాతకు ఆదాయం రావాలంటే ఎక్కడి నుంచి వస్తే కీలకమైన ప్రక్రియ అదే సినిమా హాలే. అటువంటి సినిమా హాల్ని మూసేస్తాము అని అబ్రప్ట్గా కొంతమంది తమ స్వార్థాల కోసం ప్రకటన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినీ పరిశ్రమలో అది చాలా కోలుకోలేని దెబ్బ అవుతుంది కాబట్టి ఒక సినిమా వాడిగా స్పందించాడు. ఒక సినిమా వాడిగా స్పందించిన దాన్ని ఇక వైసీపీ వాళ్ళు అంటారా, వాళ్ళది యథాతథం, వాళ్ళు ఏది పడితే మాట్లాడతారు. అందులో మా బందర్ పిచ్చోడు ఒకడు ఉన్నాడు, వాడు ఏం మాట్లాడతారో వాడికి తెలీదు. కాబట్టి ఇటువంటి వాళ్ళైనా తీసి పక్కన బారేసాయి. ఒకటైతే చెప్తున్నాను, సినిమా పరిశ్రమ అనేది కొందరి కబంధ హస్తాలు ఇరుక్కుపోయి నలిగిపోతుంది. అది చివరికి పనికిరాని దశకు తయారవుతుంది. పెద్ద సినిమాలు లేకపోతే సినిమాలే లేవన్నట్లుగా తయారైంది. చిన్న సినిమా అనేది చచ్చిపోయింది. ఇది ఆ కబంధ హస్తాల నుంచి దాన్ని బయటకు తీయాలా. 44 క్రాఫ్ట్స్ కూడాను గుర్తింపు ఉండాలా. అందులో ఉండే వాళ్ళకి కూడాను మన ఆర్టికల్ 21 ప్రకారం వాళ్ళకి సంబంధించిన మౌలిక జీవితానికి సంబంధించిన ఆ యొక్క ఏదైతే వెసులుబాట్లు అగ్ర నటులుగా కానీ, అగ్ర దర్శకులుగా కానీ, అగ్ర రచయితలు కానీ, అగ్ర సంగీత దర్శకులకు కానీ వాళ్ళకు వస్తున్నంత మర్యాదలు అందులో కనీసం 100వ వంతన వీళ్ళకి దక్కాలి అనే ఆలోచన చేస్తూ, ఇది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న, ఈ రోజు కొత్తగా చేసిన ఆలోచన కాదు. మేము ఇంత పాజిటివ్ దృక్పథం అంటే మీరు వచ్చి కలవకపోవటం ఏంటి అనే దాని మీద అడిగాడు. అడగటంలో తప్పు లేదు, మీకు ఎట్లాగో ఇది లేదు. పైగా నిన్న ఒక నిర్మాత ఏమన్నాడు, మేము ప్రైవేటు వ్యాపారం అన్నప్పుడు వెళ్ళి ఎందుకు సాగిలు పడ్డావు జగన్ రెడ్డి దగ్గర? ఎందుకు సాగిలు పడ్డారు? ఇది గుర్తుపెట్టుకోవాలి. అది పరిశ్రమ అని మీరు అడుగుతున్నారు. ఈ రోజు అడిగింది కాదు, దశాబ్దాలకు అడుగుతున్నారు. సినిమా అనే పరిశ్రమగా గుర్తించమని అడుగుతున్నారు. గుర్తించిన సిద్ధంగా ఇక్కడ మేమున్నా, మీరు ఎందుకు రావట్లేదు పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు. ఇక ఆ ప్రశ్నలో భాగంగా ఈ యొక్క కబంధ హస్తాల్లోంచి సినిమా అనే దాన్ని పక్కకి తప్పించబోతున్నాడు. ఇప్పుడు అందులో భాగంగా ఆ నలుగురు అనే వచ్చిన ఆ పిలుపులోంచి ఒక అతను వచ్చి ఆ నలుగురిలో నేను చెప్పుకున్నాడు. వెల్ అండ్ గుడ్, మిగతా వాళ్ళు కూడా చెప్పుకోమనండి. సినిమా పరిశ్రమ ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తుంది. ఎలా తీసుకురావాలో కూడా తెలుసు. దాన్ని మళ్ళీ ఎలా పాత రోజుల్లో నిర్మాత, ప్రేక్షకుడు, సినిమా హాల్, ఈ మూడే కీలకం. మరలా ఆ స్థితి వస్తుంది.
తీసుకొస్తాడు పవన్ కళ్యాణ్. అంటే ఎక్కడ మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎక్కడ మొదలు పెట్టాం కాదు, ఏది ఆరోగ్యకరమైన సాంప్రదాయమో, ఎక్కడ ఎక్కువ మందికి అత్యధికమైన వారికి ఆనందం ఉంటుందో, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉంటుందో ఆ యొక్క సాంప్రదాయానికి మళ్ళీ పునరుద్ధరణ. శాంతిప్రసాద్ గారు, అసలు అంటే ఇవన్నీ పక్కన పెట్టండి. నాకు ఒక డౌట్. ఇప్పుడు వాళ్ళు ఎవరో 4 రూపాయలు వెనకటికి వాళ్ళ పెద్దలు సంపాదించి ఇచ్చిన దాంతో సినిమా తీసుకొని ఆడిస్తుంటే మధ్యలో ఈ గవర్నమెంట్ పెత్తనాలు ఏంటండి? వాడు జగన్మోహన్ రెడ్డి చేసినా వీళ్ళు చేసినా అసలు ఈ పెత్తనం ఏంటి? వాళ్ళు ఏదో ఆడించుకుంటారు, వాళ్ళకి వీలుగా వాళ్ళు చేసుకుంటారు. మధ్యలో ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అసలు ప్రభుత్వం దగ్గరికి వచ్చి అందరూ నమస్కారాలు ఎందుకు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. ఎందుకు పెట్టాలంటే, మీకు సినిమా తీసేటప్పుడు ఒక ప్రజా బాడులో సినిమా తీస్తే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంటే అనుమతులు తీసుకోవాలి. ప్రభుత్వంతో అక్కడ మీకు సంబంధం ఏర్పడుతుంది. లేదు, మీరు తీసేది చిన్న సినిమా అయినప్పుడు మీకు రాయితీలు కావాలనుకుంటున్నప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తారు. గతంలో చాలా సినిమాలు అట్లా రాయితీలు పొందినవి, ట్యాక్స్ కూడా ఎగ్జామ్షన్ పొందినవి ఉన్నాయి. ఇట్లా చాలా చాలా ఉంటాయి. తర్వాత అందులో అసంఘటిత కార్మిక సంఘాలు ఎక్కువ ఉంటాయి. వారికి సంబంధించినప్పటికీ మరి లేబర్ లాస్ అనేవి అప్లై అవుతుంది. మరి అక్కడ ప్రభుత్వం అనేది అక్కడ మరి అనుకోకుండా అయినా సరే అక్కడ వస్తుంది. కాబట్టి ఇట్లా పలు అంశాలు దాంతో ముడిపడి ఉన్నాయి. అయితే పెత్తనం చేయకూడదు ప్రభుత్వం. ఇది మటుకు మనం అందరం సమర్థించాలి. కంట్రోల్ చేయాలా, కోఆర్డినేట్ చేయాలి తప్పితే కమాండ్ చేయకూడదు. రైట్. ఒకసారి సంపత్ గారి దగ్గరికి వెళ్ళండి. సంపత్ గారు, వీళ్ళు ఏమన్నా నేతాజీ సుభాష్ చంద్రబోసు, సర్దార్ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు సినిమాలు చూసారండి? వీళ్ళు రాయితీలు అడగడానికి వెళ్ళిన 4 ఎవరండి? నవీన్ ఎన్నేన్ ఎవరు? చల్సాన్ అశ్విని దత్ ఎవరు? ఆయన మాట పేషి నుంచి వచ్చిన లెటర్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేశారు. వీళ్ళందరూ ఎవరండి? దగ్గుబాటి సురేష్ బాబు. వీళ్ళు ఏమన్నా దేశభక్తి పూరిత సినిమాలు తీశారా? వాళ్ళు వెళ్ళి, అయ్యా మేము ఈ సినిమా తీసుకుంటున్నాం, మాకు రాయితీలు ఇవ్వండి, లేకపోతే బెనిఫిషియల్కి అనుమతి ఇవ్వండి, ఈరోజు 12 ఆటలు వేసుకుంటాం, 13 ఆటలు వేసుకుంటాం, ఒకటి 1000 రూపాయలు అమ్ముకుంటాం, 2000 అమ్ముకుంటాం. అండ్ దీనికి మాత్రం వాళ్ళు వ్యక్తిగత, నేను ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని నేను డెఫినెట్గా ఐ అప్రిషియేట్. మీకు కావాల్సి వస్తే మీరు ఇండివిజువల్గా వచ్చి అడుగుతున్నారు. ఇట్స్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. చిన్న సినిమాలు సంవత్సరానికి 225 వస్తాయండి, పెద్ద సినిమాలు 10-15 వస్తాయి. వీళ్ళ కోసం ఈ చిన్న సినిమాలు వాళ్ళందరూ సఫర్ అవ్వాలి నిర్మాతలు. సో కలెక్టివ్గా రండి, ఈసారి నుంచి ఇలా ఇండివిజువల్స్ని ఎంటర్టైన్ చేసేది లేదు అన్నారు. నాకైతే దాంట్లో పారదర్శకత కనిపించింది. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు లోగడ మాట్లాడిన సందర్భం కూడా ఇప్పుడు వైసీపీ న్యాచురల్గా తీసుకొస్తుంది. మీ తర్వాత మాట్లాడే మోహన్ రెడ్డి గారు అది కూడా మాడతారు, గ్యారంటీగా మాడతారు. ఇప్పుడు ఆయన అడిగిన దాంట్లో తప్పింది, ఈయన ఎందుకు భుజాలు అడుగుకున్నారు అరవింద్ గారు? అందరికీ నమస్కారం అండి. సరే, ఇక్కడ ఒక విషయం అండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో దాని గురించి మొత్తం కన్నా కూడా కీలకంగా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే 4 అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం కానీ చర్చించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా ఈ సినిమా వాణిజ్య మండలి కానీ, నిర్మాత మండలి కానీ, మా అసోసియేషన్ కానీ ఏ విధంగా అగౌరవంగా పరిచింది గత ప్రభుత్వం మనం చూసాం. సినిమా పెద్దల్ని, నటుల్ని ఏ విధంగా అవమానకరంగా ప్రవర్తించారో మనం చూసాం. వాళ్ళు ఏ విధంగా అడగడానికి వచ్చారో, ప్రభుత్వ కక్ష సాధింప ఇవన్నీ మాట్లాడలే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చాలా స్పష్టంగా సినిమా వాళ్ళని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించిన విధానాన్ని మాట్లాడిన మంత్రులు, మాజీ మంత్రులు ఎలా మాట్లాడారో వాళ్ళ గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు గతంలో ప్రస్తావించారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ సూచకంగా మీరు ముఖ్యమంత్రి గారిని సంవత్సరం అయినా ఎవరు ఎందుకు కలవలేదు అనేది ఒకటి ప్రశ్నించడం జరిగింది. రెండోది ఏంటంటే, కలవకపోవడం కాదండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమకి ఎప్పుడు కూడా పెద్ద దిక్కుగానే ప్రవర్తించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిందే సినిమా యాక్టర్ అండి రామారావు గారు. మేము ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమని ఎప్పుడు ప్రోత్సహిస్తున్నాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అక్కినేని కుటుంబానికి సైతం మేము ఏ విధంగా సహాయం చేస్తున్నామా అంటే, కుటుంబ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేము వాళ్ళకు కూడా సార్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు సార్, మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి సైతం మేము సహాయం చేస్తున్నామని చెప్పుకొని మీరే మాట్లాడండి. మీ మంచితనాన్ని మీరు పదే ప్రకటించుకోకర్లా. యూ నీడ్ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు ప్రభుత్వం, నాడు జనసేన ఆర్ తెలుగుదేశం ఆర్ బీజేపీ. అదే చెప్తున్నానండి. మేము ఆ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చెప్తున్నానండి. తెలుగుదేశం గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆవేశం, ఆయనకి ఏదైనా బాధ కలిగే విషయం వస్తే వెంటనే స్పందిస్తారు కాబట్టి మాట్లాడారు. కాబట్టి సినిమా థియేటర్ల ఓనర్లు ఏదైతే బంద్ ప్రకటించారో ఆయన సినిమా కోసం ప్రకటించారని చెప్పి ఆయన ఎక్కడా మాట్లాడలేదండి. ఆయన సినిమా 4 నెలలు కాదు, 5 నెలల తర్వాత పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు ఒక్క సంవత్సరం పాటు సినిమా షూటింగే ఆపిన వ్యక్తి ఇంకొక సంవత్సరం ఆపిన అది కాదు. ఇక్కడ ఏదైనా బంద్ ప్రకటించే ముందు
ఏదైనా బంద్ ప్రకటించే ముందు వాళ్ళ ఏమేమి కావాలి, డిమాండ్స్ ఏమోనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి కాదు అంటే బంద్ చేయాలి. కానీ మీ పార్టీకి మీరు ఏదో ప్రకటించేసుకొని ఇప్పుడు ఏదైతే మాట్లాడారో పెద్దలు కృష్ణాంజనేయ గారు చెప్తున్నారు, ఏదైనా అరవింద్ గారు మాట్లాడిన మాటలు కొన్ని ఆయన సమర్థనీయంగా మాట్లాడుతున్నారు. అరవింద్ గారు మాట్లాడింది ఎక్కువ సమర్థనీయం అవుతుందో మాకైతే అర్థం కావడంలా. మీరు ఆ నలుగురులో మీరు ఉన్నారు ఒకరు, ఈ రోజు బయటకు వచ్చారు, మీరు చెప్పారు, రైట్, మాకు తెలిసింది. అయితే గత 25 ఏళ్లుగా ఆ నలుగురు అంటే మీరు పెద్దలు దాదాపు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మీరు కూర్చొని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సందర్భాన్ని తీసుకొచ్చి మీరు వీధుల్లో పెట్టి మళ్ళీ మీరు వచ్చేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అటు మాట్లాడుతున్నా, ప్రభుత్వం ఇటు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం ఏం మాట్లాడుతుందండి? వ్యక్తిగతంగా మీరు వచ్చి కలవద్దు, సినిమా పరిశ్రమగా రండి, మీకు హోదా కావాలనుకుంటున్నారు, మేము వీడానికి రెడీగా ఉన్నాం, సంఘటితంగా అందరూ చేసి మీ సమస్యలు ఏదున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వ్యక్తిగత పనుల మీద రావద్దు అని చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ మంచి కార్యక్రమాలే. 2 ట్యాక్స్ సంబంధించి సినిమా వాళ్ళు ఇప్పుడు ఏదైతే బంధులు చెప్తున్నారో, సినిమా వాళ్ళు బంద్ ఏదైతే క్షణం 1వ తేదీ నుంచి ప్రకటించారో దాని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా వాళ్ళు ఎక్కువ ధరలకు అమ్ముకున్నప్పుడు ఆ ట్యాక్సులు కట్టారా లేదా, లేదు సినిమా వాళ్ళు ట్యాక్సులు కరెక్ట్ గా కట్టున్నారా లేదా హాల్ వాళ్ళు, లేదు సినిమా హాళ్లలో ఫుడ్ ఇన్స్పెక్షన్ జరగాల్సిన సందర్భం ఉంది, సినిమా హాళ్లలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉన్నాయా లేవా అనే దాని మీద మాట్లాడారండి. ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడతారు. వాళ్ళు ఈరోజు ఏదైతే ఆల్ ఆఫ్ సడన్ మేము 1వ తేదీ నుంచి బంద్ ప్రకటిస్తున్నామో మాకు లాభాలు కావాలంటున్నారో దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున లాభాలు కావాలని అనలేదండి. ఒక్క నిమిషం సంపత్ గారు, మనుగడ కోసం చేస్తున్నాం అన్నారు, లాభాలు అనలా. వాళ్ళు ఏంటంటే ఒక రోజు పర్సంటేజ్ కావాలని అన్నారు. తప్పే ఉందండి. మీరు 1000 రూపాయలు 2000 టికెట్లు అమ్ముకుంటున్నప్పుడు చిన్న థియేటర్లకు పర్సంటేజ్ ఇవ్వడంలో ఉన్న తప్పేంటి? అదే వాళ్ళు అడుగుతున్నది. అది వాళ్ళు నడుపుకోవాలండి. నేనేమంటానంటే ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభుత్వం దృష్టికి కూడా మీరు తీసుకొచ్చి ఉండొచ్చు. ప్రజల సౌకర్యార్థం ప్రజలు మీరు సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు మాట్లాడే ప్రభుత్వానికి సినిమా హాళ్ళకి సంబంధం ఏంటంటే సినిమా హాల్లో రిలీజ్ అయిన సినిమా దగ్గర నుంచి పోలీస్ వ్యవస్థ లేకపోతే సినిమా లేదండి. గత ప్రభుత్వంలో టికెట్లు ఎక్కువ పెట్టినప్పుడు ఆగ్రాకి గత ప్రభుత్వం ఎంఆర్ఓల్ని సినిమా హాళ్ళ దగ్గర పెట్టి తహసీల్దార్ని ఏ విధంగా వేధించిందో కూడా సినిమా హాల్లో తెలుసు, పరిశ్రమ తెలుసు అండి. ఇప్పుడేం అలా చేయడం లేదు. మీకు సహకరిస్తుంది, ప్రభుత్వం సహకరిస్తుంది, మీ డిమాండ్లు ఏమున్నాయి, మీరు ఎందుకని ఆపాలనుకుంటారు? ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నాదుడు ఎవరున్నారు? ఏమీ లేకుండా అలా చేయడం 1వ తేదీ బంధిస్తున్నారు. జన సైనికులో లేకపోతే ఇంకోరో మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదైతే 20వ తేదీ 12వ తేదీ అనౌన్స్ చేస్తే 1వ తేదీ నుంచి అంటున్నారు. కానీ ఇది కాదు ఇక్కడ సమస్య. పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడారు. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు మేలు చేకూరే విధంగా, ప్రజలకు సౌకర్యవంతంగా ఇదే విధంగా ఆయన మాట్లాడారు. ఇది పరిశ్రమ కూడా మంచిదే, పరిశ్రమకి పారిశ్రామిక హోదా ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఆయన రండి, కూర్చొని మాట్లాడండి. మీ డిమాండ్లు ఏమున్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీరు ఆల్ ఆఫ్ చేయడం మేము మూసేస్తాం తెరిచేస్తాం అంటే ఎవరు ఒప్పుకుంటారండి? రైట్, ఒకసారి ఎల్ఎం మోహన్ రెడ్డి గారి దగ్గర. మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక చిన్న సమాధానం చెప్తారండి. సార్ చెప్పండి. ఇది పరిశ్రమకు సంబంధించిన అంతర్గత అంశం, ప్రభుత్వానికి సంబంధం లేదు. దానికి సినిమా హాళ్ళు మూయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళలో వాళ్ళు కూర్చొని తేల్చుకోవాల్సిన అంశంలో వ్యాలిడ్ పాయింట్. శాంతిప్రసాద్ గారు వాళ్ళని దేకేవాళ్ళు లేక వాళ్ళ మాట అన్నారు. నిన్న ఒక మీటింగ్ జరిగింది. 28వ తారీఖు వైజాగ్లో కూర్చుంటున్నారు. వాళ్ళందరూ కూర్చొని ప్రస్తుతానికి తాత్కాలికంగా అయితే ఆ బంద్ అనేది వాయిదా వేసుకున్నారు. ఇండస్ట్రీ వాళ్ళ కదిలొచ్చింది. ఆ నలుగురు అని చెప్పారే, ఆ నలుగురు కూడా విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చి కూర్చొని వీళ్ళతో మాట్లాడాలి. 225 చిన్న సినిమాలు ఆర్ నారాయణమూర్తి సినిమాకి ఎందుకు ఇవ్వరు థియేటర్? ఎవరు అడ్డం పడుతున్నారు? ఇవాళ ఆయన భుజాలు తడుకున్నాడు. ఇదే సందర్భం, ఇదే ప్రశ్నకు ఆయన కూడా సమాధానం చెప్పాలి. కాదు, ఆ నలుగురికి అంకుశంతో పొడిచాడు పవన్ కళ్యాణ్. అవును, వాళ్ళతో కలిసి రాకపోతే అనే మాట. అదే మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి సార్. నమస్కారం సార్. మీకు ప్యానల్లో పాల్గొన్న మా పెద్ద శాంతి ప్రసాద్ గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయకు, రాజు గారికి, అందరికీ చూస్తున్న వీక్షకులకు, ఇప్పుడు పదే సినిమా ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అవమానపరిచినారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాగిలపడ్డారు, రకరకాలుగా అది ఎలక్షన్ కూడా దాన్ని బ్రహ్మాండంగా వాడుకున్నారు జనసేన కానీ కూటమి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మేము కలుస్తాం అన్నప్పుడు వచ్చి కలిసమని కలిసిన తర్వాత వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎవరైనా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి లేక చంద్రబాబు నాయుడు ఇంకోరా కాదు,
అయ్యా మా సమస్య ఇది, ఈ సమస్య పరిష్కరించాలి అంటే లేచి మాటికి నమస్కారం పెడతాడా? ఆది సినిమాలో ఉన్నది, ఏ వేసే ఎవరో ఒక అతను అంటాడు, నమస్కారం నాకు పెట్టలేదు చూడని, అంటే మళ్ళీ లేచి ఆయన నమస్కారం పెట్టాలన్నా? ప్రతిదానికి వీళ్ళు పెట్టినప్పుడల్లా ఆయన లేచి నమస్కారం పెడతారు. ఏం మాట్లాడుతున్నారు? ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అవమానపరిచినాడు, జగన్మోహన్ రెడ్డి గారు అవమానపరిచినాడు. ఏంటి అవమానపరిచినాడు? చిరంజీవి గారిని స్వయంగా ఇంటికి పిలిపించుకొని భార్యాభర్తలు ఇద్దరు దగ్గర కూర్చొని ఆయనకు వడ్డించి తినిపించి తర్వాత వాళ్ళిద్దరిని సన్మానం చేసి కిందికి పోయి రిలయన్స్ అధినేతలకు ఏ విధమైనటువంటి గౌరవం ఇచ్చినారో అంత గౌరవం ఇచ్చి బయట బండి ఎక్కించిపోయిన తర్వాత దాన్ని పట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అవమానపరిచారు. ఇంతకన్నా నీచమైనటువంటి ఇంకా చర్చ ఇంకోటి ఉండదని. వీళ్ళు చిరంజీవి గారి గురించి అంటలేదండి, వీళ్ళు సూపర్ స్టార్లు, మెగాస్టార్ల వారసులు, వీళ్ళందరూ రెబల్ స్టార్లు, వాళ్ళందరూ వచ్చి చేతులు కట్టుకున్నారా లేదా అది చెప్పండి. చేతులు కట్టుకున్నారా లేదా? ఇప్పుడు డిబేట్ వాసుదేవన్ గారు, ఇప్పుడు మీరు డిబేట్ చేసేటప్పుడు నేను కూడా చేతులు కట్టుకుంటే మీకు భయపడి కట్టంట? మిమ్మల్ని కట్టుకోమని అడగలేదు కదా, మిమ్మల్ని కట్టుకోమని చేతులు కట్టుకోమని అడగలేదు నేను, మిమ్మల్ని నేను అడగలేదు అసలు. నేను మీ జెస్చర్ని కూడా నేను చూడలా, మీరు ఇలా కట్టుకున్నారా కట్టుకోలేదని కూడా నాకు సందర్భం కాదు. మీరు ఉన్నారు, మాట్లాడుతున్నారు, దట్స్ ఇట్. మీరు చూస్తారా లేదా కాదు, నేను చేతులు కట్టుకుంటే మీకు భయపడి కట్టినట్ట, వాళ్ళు పోయి ఆడ చేతులు కట్టుకుంటే భయపడుకొని చేతులు కట్టినట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలా పోలీస్ స్టేషన్ వీళ్ళ మధ్య తెలుగుదేశం వాళ్ళ మధ్య రాత్రి తీసుకొచ్చి లోపల పెట్టించి బెదిరించి వాళ్ళ కేసు మీద కేసు కట్టించడా? వాళ్ళు భయపడడానికి, వాళ్ళు సమస్య పైన అడగడానికి పోయినారు. అడగడానికి పోయినప్పుడు చెప్పినారు, చెప్పిన తర్వాత వింటూ ఉన్నాడు. వినేటప్పుడు చిరంజీవి గారు స్పందించి చెప్పిన తర్వాత ఊపుకున్నాడు. తర్వాత ఆయన గౌరవించాల్సిన విధంగా గౌరవించిన తర్వాత ఇంటికి పంపించినారు. తర్వాత దాన్ని పట్టుకొని పదే మాట్లాడుకుంటూ పోయినారు. సరే, అదే ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాట్లాడి మొత్తం మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే మాట్లాడుతున్నాడు. కొత్తగా ఏముంది అందులో? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక్కొక్క థియేటర్ లో సరిగ్గా సౌకర్యాలు లేకుండా టికెట్లు పెంచుకొని ప్రజలకు సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని నీట్ గా సరిదిద్దాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. దాని చిన్న సినిమాలను పెద్ద సినిమాలను వాళ్ళు కూడా గౌరవించాల్సి ఉంటుంది. చిన్న సినిమా పరిశ్రమ బాగుపడాలంటే కేవలం పెద్ద స్టార్లు ఉన్న హీరోలే కాదు, చిన్న సినిమాలో నిర్మాతలు కానీ హీరోలు కానీ వాళ్ళు ఉంటారు. ఇదంతా డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా ఆయన ఒక పద్ధతిగా తీసుకొస్తే దాన్ని తీసుకొని పోయి ఆ రోజు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీ మీ అబ్బ సొత్తా ఏమన్నా మీదే, అది మాది, మా ప్రైవేట్ మీరు అన్నోళ్ళు. ఈ రోజు మరి నీకు ప్రైవేట్ గుర్తు రాలేదా? ఇది మీ సొంతమైనది గుర్తు రాలేదా? ఈ రోజు ప్రభుత్వంలోకి మీకు వచ్చే లోపల మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు దబాయించేది, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బెదిరించేది, మీకు వచ్చి నమస్కారం పెట్టిన వాళ్ళందరినీ మీరు సంస్కారం లేకుండా మాట్లాడేది. ఆయన చెప్తున్నారు అక్కినేని కూటమికి వ్యతిరేకం అంట. ఎట్లాంటి సినిమాలను కూడా మీరు కూటమికి వ్యతిరేకం అని చెప్పి మీరే ప్రచారాలు వేసి మీరే రేవంత్ రెడ్డి గారి సినిమా ఒక్క నిమిషం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఫంక్షన్ హాల్ కూల్చేసా, అప్పుడు వీళ్ళు కూటమి వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ, కూటమి పార్టీ అన్ని కలిసి ఉన్నాయా? వాళ్ళకు కూడా నాగార్జున గారు వ్యతిరేకమా? ఏది బుద్ధి పుడితే మనకి ఏది ఇష్టం వచ్చేది, మనకి ఎవరు నచ్చకపోతే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు చిత్రీకరించి పెట్టే కార్యక్రమం వీళ్ళు పెడుతున్నారు. కానీ జనం అన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు గుర్తు రాకపోతే ఇంతకుముందు గతంలో దాసనారాయణరావు గారు ఉన్నారు. దాసనారాయణరావు గారు అందరినీ పిలిపించి ఏ చర్చలు ఉన్నా కూడా వాళ్ళు ఫిలిం ఛాంబర్ లో మాట్లాడుకొని చర్చించుకొని పరిష్కరించుకునే వాళ్ళు. మరి ఈయన కూడా ఒక స్టార్ హీరో కదా, ఈ రోజు ఒక డిప్యూటీ సీఎం కదా, ఈయన కూడా సినిమా నటు ఇచ్చినట్టే కదా. సినిమా కాకపోతే ఈయన ఎవరో కూడా తెలియదు కదా, మరి ఈయన అందరినీ కూర్చోబెట్టుకోవచ్చు కదా. చిరంజీవి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలసలేదు అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు కలిసి సన్మానం చేసి పోయినారు. ఆ రోజు ఏమన్నా వీళ్ళు కూడా సినిమా అవసరం వచ్చినప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చింది. అంతకుముందు వచ్చి వీళ్ళు కూడా పర్సనల్ గా వచ్చి ఆయన అభినందించిపోలేదు కదా. వీళ్ళని అభినందిస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం, అది మాకు సంబంధించింది కాదు. వాళ్ళందరూ పోయి కలిసడం, ఎవరు ఏ ముఖ్యమంత్రిని కలిసినా తప్పేం కాదు అది. కానీ కలిసమని నేను చెప్పినానంటే వాళ్ళు కలిసలేదంటున్నారు. కలుస్తారో ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాదు. అంతలోపల నేను పరిగెత్తపోయి ఎగేసుకుంటా పోయి వీళ్ళకి పోయి సన్మానాలు చేసి మీరు వీరుడు సూర్యుడు బలాఢ్యుడు అని చెప్పుకోవాలా? వాళ్ళు ఏదైనా అంతే వాటిలో ఫంక్షన్ పెడతామన్నారు. ఆ ఫంక్షన్ పెట్టినప్పుడు వీళ్ళు అక్కడ పోయి కావాలంటే కలిసి మళ్ళీ అయినా అప్పుడు సన్మానం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు ఇక్కడ సమస్య అది కాదండి. పూర్తిగా థియేటర్ల వాళ్ళ సమస్య. దాని మీద నిన్నేదో వాళ్ళు ఫిలిం ఛాంబర్లో కూర్చొని మాట్లాడుకున్నారు. అల్లు అరవింద్ గారు మాట్లాడింది పక్కన పెట్టండి. ఏంటంటే మీరు అలా తటాలన మీరు బంధు పలిపి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటే ఒక పవన్ కళ్యాణ్ గారి పేష్ నుంచి ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ నలుగురిలో కదలికి వచ్చింది. ఆ నలుగురిలో పెద్ద ఆయన, అందరికన్నా పెద్ద ఆయన అల్లు అరవింద్ గారు ముందరకు వచ్చి మాట్లాడేశారు. రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నాకు సంబంధం లేదు, మీరు ఏదైనా సలహా కావాలంటే ఇస్తానని అన్నారు. సో ఆయన అయిన తర్వాత రేపు 28వ తారీఖు వైజాగ్లో కూర్చుంటున్నారు. బంధు అయితే ప్రస్తుతానికి లేదు. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకసారి ఒక్క నిమిషం, షట్టర్ మూసేస్తున్నాం అని కాదు, అయ్యా మా సమస్య పట్టించుకోండి అని వాళ్ళకి చెప్పడం, కమ్యూనికేట్ చేయడం చేతకాట్లా. మీ పెద్దోళ్ళు చెప్పచ్చు కదా వాళ్ళకి, ఇలా కాదు
అయ్యా మా సమస్య మీరు ఒకసారి వినండి, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాము అని వాళ్ళలో వాళ్ళు అనుకొని వస్తే బాగుండేదని. మీరు పాత సంగతులన్నీ ఎందుకు తవ్వుతారు? మీరు తహసీల్దార్ని పెట్టింది థియేటర్ల దగ్గర, టికెట్లు చింపించింది, లెక్క కట్టింది, వాళ్ళు అసలు ఉద్యోగం ఇల్లు అలుకు తీయగా దాని ఉద్యోగం మర్చిపోయిందిట. అట్లాగా తహసీల్దార్ వాళ్ళ ఉద్యోగం మర్చిపోయి తెల్లారి ఒక 10 రోజులు వరుసగా థియేటర్ల దగ్గర నుంచి టికెట్లు చించడం చేశారు అప్పట్లో. అలాంటివి కాదు, ఇప్పుడు పద్ధతి ప్రకారం చేద్దామని. రాష్ట్రంలో 1500 థియేటర్లు ఉన్నాయి. 1500 థియేటర్లు ఉన్నప్పుడు ఒక థియేటర్ మంచి సినిమా వచ్చే మొత్తం ఫుల్ అయిపోతుంది, నిలబడి కూడా చూస్తారు. కానీ వాళ్ళు ప్రజలే కదా, ప్రజలు వచ్చినప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు తహసీల్దార్ పోతే తప్పేంది, దాని తహసీల్దార్ కలెక్టర్లు కూడా పంపేయండి సార్, మళ్ళీ గవర్నమెంట్ వస్తే కలెక్టర్లు కూడా పంపేయండి. ఎవరు కాదన్నారు? ఆయన చూసుకోవాల్సిన బాధ్యత ఉంది, చూసుకోవడం తప్పని అనుకోవాల్సిన అవసరం లేదు. రెండోది థియేటర్ల గురించి వాళ్ళు ఎందుకు ఇప్పుడు బంద్ ప్రకటించినారంటే, ఒక డిప్యూటీ సీఎం మన సినిమా ఇండస్ట్రీ నుండి పోయినాడు కాబట్టి ఆయన సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఒక ప్రకటన చేస్తే స్పందించి మనకేమన్నా న్యాయం జరుగుతుందేమనే ఉద్దేశంలో భాగంగా దాన్ని అనిండొచ్చు అని ఎందుకు అనుకోకూడదు, దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవాలా? అవును, వాళ్ళందరినీ నలుగురు 5 పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టి మళ్ళీ వస్తాను పరిష్కరించచ్చు కదా. పరిష్కరించడానికి ఎందుకు రైట్, ప్రభుత్వం ఏమంటుందో ఇందా ఒకసారి సంపత్ గారు మాట్లాడతారు. సంపత్ గారు. మోహన్ రెడ్డి గారు అదే మీలాంటి వాళ్ళకండి గత ప్రభుత్వంలో మీకు బెదిరించినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం మీరు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ ఎవరైనా కలవచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానికేం లేదు. మీరు బెదిరింపు ధోరణితో పెడితేనే సమస్య పరిష్కారం. మోహన్ రెడ్డి గారు సినిమా మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మీరు చూపించిన గొడ్డలి సినిమాలు, కోడికత్తి సినిమాలు అన్ని కూడా చూసామండి. మీకు ఇంకోటి తెలుసో తెలీదో మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఆగండి. ఆయన లెట్ హిమ్ కంప్లీట్. మోహన్ రెడ్డి గారు వ్యంగ్య సినిమాలు తీసిన మీరండి, మీరు మళ్ళీ మాట్లాడదు, మీ ప్రభుత్వమే తీసింది. కానీ ఒక్క విషయం చెప్తున్నాను మీకు, ఇక్కడ మీరు ఏదైతే సినిమా పరిశ్రమ గతంలో మీరు పెట్టిన ఇబ్బందులంతా చూసిన వ్యక్తులు, ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా చూసుకునే ప్రభుత్వాన్ని మీరు గౌరవ సూచితంగా కలిసి ఉంటే తప్పేంటి అని మాట్లాడు. దానికి ఏంది తప్పేంది? ఒకటి. రెండోది, మీరు చేసిన అవమానాలు, మీరు చేసిన అన్ని మీరే సోషల్ మీడియాలో పెట్టి, మీరే టీవీల్లో బ్లాస్టులు చేసి, ఆ పెద్ద వ్యక్తుల్ని నమస్కారాలు పెడతా ఉంటే నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా పెట్టడం మా బాస్ అన్నట్టు మీరే చెప్పి, ఇక్కడ మీకు ఒక విషయం మీకు అర్థం కావడం లేదు మీకు రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. మీకు శత్రువులు ఎవరు లేరండి. ఎందుకంటే 2019లో మీకు వేసిన ఓట్లు, మీకు వచ్చిన సీట్లు అన్ని చూసామండి. మీ శత్రువులు ఏంటంటే మీ నోళ్ళు, మీ చేష్టలే, మీ ప్రవర్తనే మీకు శత్రువులు. మీరు అది ఇంకా తగ్గించుకోవడంలా, మీరు ఇంకా తగ్గించుకోవడం, అది తగ్గించుకోండి, కొద్దిగా తగ్గించుకోండి. ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పుల్ని కనీసం ఇప్పటికి కూడా ఒప్పుకోలేకపోతే ఇంకెందుకా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడిన లెటర్లో ఏమన్నా మీ గురించి చెప్పాడా? గత ప్రభుత్వంలో ప్రవర్తించే విధానాన్ని చెబుతూ, సినిమా ఇండస్ట్రీ చేసిన అవమానాన్ని చెబుతూ, ఇప్పుడు ఆ విధంగా లేదు కదా, సహకరించడానికి రెడీగా ఉన్నావు, ఏదైనా మాట్లాడొచ్చు, సంఘటితంగా రండి అని చెప్తే మీరెందుకు భుజాలు తవ్వుకుంటున్నారు? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసిన అవమానాలు ఎవరు చూడలేదా? రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరూ చూశారు. మీకు ఏ విధంగా ఓట్ శాతం ఇచ్చారో, ఏ విధంగా సీట్లు ఇచ్చారో మీకు అన్ని చూసి కూడా మీరు మళ్ళీ మాట్లాడతారు. ఎందుకండి ఈ ఇష్యూలో అసలు మీరు మాట్లాడేదానికి నైతిక అర్హత లేదు, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. కొద్దిగా ఉండాలండి. మీ శత్రువులు మీదే, మీ నోళ్ళు, మీ ప్రవర్తనలు, మీ విధానాలు మీ శత్రువులు. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు థియేటర్లో అయితే ఏంటంటే వాళ్ళు దే ఆర్ రెడీ ఫర్ టాక్స్ అండి. గవర్నమెంట్ కన్నా ముందు వాళ్ళే మాట్లాడుకోవటానికి ఇప్పుడు ఈ మొత్తం పిల్లి మేడలో గంట కట్టడానికి 4-10 మందో ఒకవేళ వస్తే అల్లు అరవింద్ గారు రాకపోయినా పర్లేదు, వీళ్ళందరూ కూర్చొని వైజాగ్లో మాట్లాడుకుంటున్నారు. థియేటర్ల బంద్ అయితే ప్రస్తుతానికి లేదు. ఆ ఆలోచన విరమించుకున్నారు. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే మీరు బెనిఫిట్ షోలు వేసుకున్నప్పుడు పైన వచ్చే లాభాలని మీరు తీసుకుంటున్నారు కదా, అందులో కూడా మాకు 10 పైసలు ఇవ్వండి. చిన్న థియేటర్లు కాస్త ఫ్యాన్లు రిపేర్ చేయించుకుంటాం, టాయిలెట్లు శుభ్రం చేయించుకుంటాం, ఆ 10 పైసలతో వచ్చే 10 పైసలు అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నది. మల్టీప్లెక్స్లు గోల్ వదిలేయండి. మల్టీప్లెక్స్లు ఎలాగో వాళ్ళకి మల్టీప్లెక్స్లకు షేర్ వెళ్తుంది, చిన్న థియేటర్లకు ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళ కన్సర్న్. వాళ్ళకి చెప్పుకోవడం చేతకాక ఈ రకంగా మేము బంద్ చేస్తాం అంటే చెరువు మీద వెలిగారు వాళ్ళు. అది వచ్చిన సమస్య. ఇవాళ 28వ తారీఖు కూర్చుంటప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ తరఫున ఒక ప్రతినిధిని పంపిస్తే బాగుంటుంది కదా. సినిమాకు సంబంధించినటువంటి సినిమా నిర్మాత
అదేవిధంగా ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎగ్జిబిట్, ఈ థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎగ్జిబిట్. థియేటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఏంటి? చాలా థియేటర్లు మూతపడ్డాయి, చాలా థియేటర్ క్లోజ్ చేసుకొని కన్వెన్షన్ హాల్స్ పెట్టుకున్నారు. ఏవో మా వల్ల కాదు ఇక నడపటం థియేటర్స్ అనేటువంటి సమస్య వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి ట్యాక్సెస్, కరెంటు బిల్లులు, వాటిని కట్టలేనటువంటి పరిస్థితులు, ఇవన్నిటిలో నేపథ్యంలో నడపలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు అని అంటే, దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి కొంతమంది నిర్మాతలు లేదా అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, మిగతా దిల్ రాజు లాంటి వాళ్ళు ఏం చెప్పారు, మీరు నడపలేకపోతే మాకు ఇచ్చేయండి, మాకు ఇచ్చేస్తే మేము నడుపుతాం అని ఈ నలుగురు లేకపోతే 10 మందో మొత్తం థియేటర్లని లీజుల పేరుతో తీసుకొని, దీన్ని నడిపేది ఎవరు? మళ్ళీ లీజుకి ఇచ్చినటువంటి అసలు ఓనరే నడుపుతాడు పాపం. అసలు ఓనర్ అతను, కానీ అతను వెళ్ళి కూర్చొని ఎవరికో లీజు ఇచ్చి పనిచేసినట్టు నడపాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. సమస్య అది, తీవ్రమైనటువంటి సమస్య. ఇప్పుడు అలాగా థియేటర్లను లీజుకు తీసుకొని అవకాశంగా వాడుకున్నటువంటి ఇలాంటి ఎవరైతే నలుగురో 10 మందో ఉన్నటువంటి వాళ్ళు ఈ థియేటర్లను అడ్డం పెట్టుకొని తమకు సంబంధించినటువంటి వాళ్ళ సినిమాలను రిలీజ్ చేసుకున్నటువంటి విధంగా, ఇంకొకళ్ళ సినిమాలు అసలు రిలీజ్ కాకుండా ఉండేటువంటి విధంగా కుట్రలు చేయటం అనేటువంటి అంశము ఇది ఒక మాఫియా కింద మారినటువంటి పరిస్థితులు ఈ రోజున తెలుగు సినిమా కానివ్వండి, లేకపోతే అన్ని చోట్ల కూడా ఈ పరిస్థితులు వచ్చినటువంటి పరిస్థితి. కృష్ణాంజలి, ఇంకో ప్రశ్న దీనికంటే పుష్పకి జరిగిన పుష్ప సందర్భంలో తమకి సపోర్ట్ రాలేదన్న వేదన కడుపులో పెట్టుకున్న అల్లు అరవింద్ గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తాను దీనికి డిస్టెన్స్ అంటే దూరం చేసుకున్నారు. ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ కాను అనేది ఆయన మనసులో అది ఉందా? పుష్ప అప్పుడు మాకు ఎవరూ సహకరించలేదు, ఇప్పుడు వచ్చి మాత్రం మేము ఎందుకు మాట్లాడాలనే పద్ధతిలో ఆయన ఏమన్నా మాట్లాడి ఉండే అవకాశం ఉందా? అలాంటివి కూడా సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏమండి, నిన్న అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విషయం గిన ఛాంబర్లో తేలకపోతే పెద్ద మనిషిగా చాలా విషయాలను నేను పరిష్కరించినటువంటి ఇది ఉంది, నేను కావాలంటే అప్పుడు వెళ్ళి పరిష్కరిస్తానని కూడా విలేకరులు అడిగినటువంటి దాంట్లో చెప్పాను. నేను నా యొక్క అభిప్రాయాన్ని, నా దృష్టికోణాన్ని నేను పరిశీలన ప్రకారంగా నేను చెప్పాను. శాంతి ప్రసాద్ గారికి ఈ గుడ్డోళ్ళు తర్వాత ఏనుగులు వ్యవహారం ఏంటి ఆయన ద్వారా ఆయన చెప్పాడు, ఆయన అభిప్రాయాన్ని ఆయన నేను గౌరవిస్తాను, కాదంట. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే అల్లు అరవింద్కు సంబంధించినటువంటి విషయంలో, అల్లు అర్జున్కు సంబంధించినటువంటి కేసులు కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వ్యవహారం కక్ష సాధింపు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధం లేకుండా, పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా జరగలేదు అనేటువంటి దాని మీద అల్లు ఫ్యామిలీ చాలా సఫర్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అల్లు అరవింద్ మాట్లాడినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా, మీకు సమస్య ఉంది, మీ సమస్యకే మేమే పరిష్కరించగలమని, పెద్ద మనిషి తరంలో మీలాగా మేము వేధింపులు గురి చేసేటువంటి వ్యవహారం కాదు, మీ సమస్యను మేము పరిష్కరిస్తామని వచ్చాడు అనేటువంటిది మాత్రం నాకు కనపడుతున్నటువంటి అంశం. అది వాళ్ళు ఎలా అయినా తీసుకోవచ్చు. రెండవ అంశం ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ఈ విధంగా మేము పరిశ్రమని సినిమా దాన్ని సమస్య మొత్తాన్ని పరిశ్రమగా గుర్తిస్తాం, మేము దీన్ని అంతా కూడా మారుస్తాం, దీనికి మేలు చేస్తాం, ఇవన్నీ కూడా 11 నెలల్లో మీరు చేసి ఉండొచ్చు, ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. మీ సినిమా రిలీజ్ సంబంధించినటువంటి సమస్య వచ్చినప్పుడు మీ సమస్యని ఈ రోజున ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంగా ఉన్నటువంటి పవర్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయటం అనేటువంటిది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ చేసేదానికి ఏమిటి డిఫరెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పేస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అడిగింది అదే కదా, జగన్మోహన్ రెడ్డికి సన్మానం చేయలేదనే ఇదంతా చేశాడని కదా ఆ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు మాట్లాడింది. నిజంగా అందుకే చేస్తుండొచ్చాం జగన్మోహన్ రెడ్డి కొంచెం క్రూరంగా వ్యవహరించాడు, నో డౌట్ అట్ ఆల్. కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు కదా. అంటే నోట్లో ఏమి ఇచ్చాడు? మీ థియేటర్లో జరిగే తప్పులు, అదేవిధంగా మీ థియేటర్లో జరిగేటువంటి ఏవైతే తినుమండారాలకు సంబంధించినటువంటి అమ్మకాలు వ్యవహారము, వీటికి సంబంధించినటువంటి మొత్తం సమీక్షిస్తాము అని అంటే ఇంకా సమీక్షించిన తర్వాత వాడు ఎక్కడ థియేటర్ ఉంటుంది మూతపడితే అయితే నువ్వు సమీక్షించిన తర్వాత నువ్వు సమీక్షించాల్సింది ఎప్పుడు? నువ్వు ముందే సమీక్షించుండాల్సి. సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? కందులు దుర్గేష్, జనసేన పార్టీ. నువ్వు 11 నెలలు ఏం చేసావు? నువ్వు 11 నెలలు ఏం చేయకుండా ఇప్పుడు హరిహర వీరమల్లు సంబంధించినటువంటి సినిమా సమస్య వచ్చిన కల్లా, పవన్ కళ్యాణ్ సమస్య వచ్చిన కల్లా ప్రభుత్వం మీకు ఉపయోగపడేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది
ఇది ఎంత మేరకు సమంజసం అనేటువంటిది పవన్ కళ్యాణ్కి ఉండేటువంటి నైతికంగా ఆయన ముందు వచ్చినటువంటి Right. ప్రశ్న. శాంతి అయితే ప్రసాద్ గారు నేనేమంటానంటే కనీసం ఈ రోజన్నా పవన్ కళ్యాణ్ ఆ విధంగా స్పందించాడు, మీరు ఖచ్చితమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా నేను చెప్తాను. ఇందాక ఇంకొక పాయింట్ కూడా మీరు ఒక ప్రస్తావన చేశారు, శాంతి ప్రసాద్ గారికి సమాధానం చెప్పారు, దానికి ఒక క్లారిఫికేషన్ చెప్తాను. ఏంటి అంటే అసలు ప్రభుత్వానికి ఈ సినిమా పరిశ్రమ ఏ సంబంధం అంటే అని అడిగారు. ఆయన ఏం చెప్పాడు, మేము అనుమతులు ఇస్తాం షూటింగులకి, అదే విధంగా మేము ట్యాక్సులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుంది, లేకపోతే ఉద్యోగులు ఉంటారు, లేకపోతే కార్మికులు ఉంటారు వ్యవహారం. ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క డ్యూటీ అండి. ప్రభుత్వము మీరు చట్టబద్ధంగా వాళ్ళకి చెయ్యాలి, చేస్తేనే ఆ పరిశ్రమ 24 క్రాఫ్ట్స్ లో కొన్ని వందల వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటిది అది. దాన్ని మీరు నిర్వీర్యం చేసేటువంటి హక్కు అధికారం మనకెవరికి లేదు. ప్రభుత్వం ఏం చేయాలి, ఇంకా ప్రోత్సహించేటువంటి విధంగా చేయాలి, తప్పులుంటే సరిదిద్దాలి, అంతేకా తప్ప ఆయన కూడా ఫైనల్ గా ఏం చెప్పాడు, పెత్తనం చేయడం కరెక్ట్ కాదు అంటాడు. కానీ డిప్యూటీ సీఎం ఆఫీస్ రిలీజ్ చేసినటువంటిది మాత్రం బెదిరింపు ధోరణిలో ఉన్నటువంటిది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. రైట్. శాంతి ప్రసాద్ గారు మీరేమంటారు? నేను మొదట చెప్పిన పుష్ప ఏమన్నా పుష్ప ఎపిసోడ్ మనసులో పెట్టుకున్నాడా అల్లు అరవింద్ గారు? నేను తర్వాత చెప్తాను. నేను మొట్టమొదటి చెప్పిన సామెత పెట్టుకున్నాను. నువ్వు తీసుకెళ్లి ఇది ఏనుగు కాలరా అని చెప్పిన విండో అది స్తంభమే అంటాడు. ఎందుకంటే పిడివాదం అంతే, గుడ్డివాదము, ద్వేషవాదము. ఇక దానికి అంతకన్నా నేను సమాధానం చెప్పదలుచుకోండి. ఇక రెండో మాటకు వస్తే అసలు సినిమా పరిశ్రమ ఎక్కడ చచ్చిపోయింది, ఇది కదా మనం ఇప్పుడు చూడాల్సింది. గతంలో ప్రొడ్యూసర్ ఉండేవాడు, నటులని దర్శకుల్ని సెలెక్ట్ చేసుకునేవాడు, ఒక కథాంశం తీసుకుని సినిమా తయారు చేసుకునేవాడు. డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, డిస్ట్రిబ్యూటర్లతో తన ఒప్పందాలు చేసుకుని డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని సినిమా విడుదల జరిగేది. తర్వాత ఆ యొక్క డబ్బులు ప్రవాహం అనేది వారి పద్ధతుల్లో అట్లా సాగేది. ఎక్కడా కూడా ఇది ఉండేది కాదు. పెద్ద సినిమా బతికేది, చిన్న సినిమా బతికేది. పెద్ద నటులు ఉండేవాళ్ళు, చిన్న నటులు ఉండేవాళ్ళు. కుటుంబాలకు కూడాను ఇటువంటి నొప్పి లేకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమాలు చూసేవారు. కానీ ఎక్కడ దెబ్బతింది, ఈ డిస్ట్రిబ్యూషన్ చోట కొంతమంది తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్న తర్వాత మా సినిమా మీ థియేటర్లు ఉదించాలంటే అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి తర్వాత ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి కూడా బెదిరించి వాళ్ళ సినిమా హాల్స్ లీజుకు తీసుకున్నారు. సినిమా పరిశ్రమను తమ గ్రిప్ లో పెట్టుకున్నారు. తమ ఆడిచిందాలాట, తమ ఏ సినిమా అనుకుంటే ఆ సినిమానే విడుదల అవుతుంది, ఏ సినిమా వద్దు అనుకుంటే ఆ సినిమా విడుదల కాదు. లేదా వాడు బలవంతంగానే వీళ్ళకి అమ్ముకోవాలా, నష్టానికైనా సరే అమ్ముకోవాలా. ఈ కబంధ హస్తాలు ఇరుక్కున్న ఈ సినిమా పరిశ్రమ వల్ల ఎవరెవరు ఎంతెంతగా దెబ్బతిన్నారో మనం ఇప్పుడు చూస్తున్నాం. దాన్ని నేను చూడను, నేను కనను, నేను వినను, నా వాదన నాదే అనుకునే వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏం లేదు. సరే, అది పక్కన పెడితే సార్, ఇప్పుడు పుష్పాది ఏమన్నా మనసులో మా సోదరుడు అది కూడా చెప్తా. మా సోదరుడు మోహన్ రెడ్డి ఒక మాట అన్న, పిలుచలా ఓకే, ఎవడో పిలవలా, ఎందుకు ఆ రోజు చిరంజీవి గారిని పిలిచా, ఎంపీ టికెట్ ఇచ్చేసి జనసేనకి చిరంజీవి గారికి మధ్యలో పొల్లాడదామని ట్రై చేశారు. కానీ మీ ఇంటికి వచ్చారు, చక్కగా మీ ముందు ఆరగించి ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఆయన ఏమని చెప్పాడు, నేను రాజకీయాలు వదిలేశా, నేను ఎటువంటి ఎంపీ పదవులు ఎవరు ఇచ్చినా కానీ తీసుకునేది లేదని స్పష్టత ఇచ్చిన రెండోసారి వచ్చినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు రెండోసారి చిరంజీవి గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నీ ప్రవర్తన కదా ప్రశ్నించింది. నువ్వు మొదటి ఇచ్చి పెంచలా అనే దానికి నువ్వు ఇచ్చిన ముందుకి నువ్వు ఇచ్చిన గౌరవాన్ని ఎవరు కాదల్లా. ఆయన డిజోన్ చేసుకున్న తర్వాత నీది ప్రవర్తన ఎట్లా ఉంది, అది ప్రశ్నార్థకమైంది. ఇక మీరు పోతే పుష్ప సంగతి ఒక నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు, లెట్ హిమ్ కంప్లీట్ అండి, వస్తున్నా, లెట్ హిమ్ కంప్లీట్. ఇక్కడ పుష్ప అనేది కొంతమంది వ్యక్తులు చేసుకున్న స్వీయ దరిద్రం. ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా దాని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది 6 వారాలు. వీళ్ళు చెప్పిన కాకమ్మ కథలు ఇందులో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏకమైంది వాళ్ళతో, సినిమా పరిస్థితి, ఆ సినిమా థియేటర్ యాజమాన్యము, ఈ సినిమా నటులు వీళ్ళందరూ ఏకమైపోయి ఒక కొత్త కథ అలటానికి ట్రై చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆ కథ వినటానికి కొనటానికి సిద్ధంగా లేక ప్రశ్నలు సంధించి వీటికి సమాధానం చెప్పండి అని 6 వారాల టైం ఇచ్చి, అది ఖచ్చితంగా తేలుతుంది, తప్పు ఎవరిదని తేలుతుంది. ఇందులో తలా పాపం తెలా పిడికాడు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నారో మీ వికారాలతో? అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డిని అంటే ముఖ్యమంత్రి ఎవడో తెలియకుండా అతను మాట్లాడిన దానికి
రేవంత్ రెడ్డి కోపం వచ్చిందేమో ఆ రోజు తెలంగాణ సమాజం అంతా కోడే చూసింది. జైల్లో పెట్టారు. జైల్లో పెట్టించుకోవడం కదా, కానీ జైల్లో పెట్టేదో చేశారు. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ స్వీయ దరిద్రాలకి మీ స్వీయ వికారాలకి ఎదుటోడి మీద రుద్దుతామంటే ఎట్లాగా? కాబట్టి ఇక్కడ అల్లు అరవింద్ గారు ఒక్క విషయంలో మటుకు అప్రిషియేట్ చేయాలి. ఆ నలుగురిలో నేను వదిలేసుకున్నాను, ఆ వ్యాపారం చాలా తప్పు అనిపించింది, వదిలేసుకున్నా అన్నాడు. వెల్ అండ్ గుడ్, ఒక మంచి జరిగింది కదా. ఇక మిగతా ముగ్గురు కూడా వచ్చి ఆ సినిమా పరిశ్రమ, ఆ ఎగ్జిబిషను, ఆ డిస్ట్రిబ్యూషన్ అనే దాన్ని, ఆ కబర్దాస్తాలు చూస్తే మరలా సినిమా పాత పంతులు తప్పుంది కదా, మరలా స్వర్ణయుగం వస్తుంది కదా, మరలా చిన్న నిర్మాతలు బతుకుతారు కదా, చిన్న నటులు బతుకుతారు కదా, చిన్న సినిమా బతుకుతుంది. చివరికి సినిమా గోయర్స్ కుటుంబాలు, మధ్య తరగతి పేదవాళ్ళు ఆనందంగా ఉంటారు కదా. మల్టీప్లెక్స్కి వెళ్ళరేమో గారు తమ అందుబాటులో థియేటర్ దగ్గరికి తమకున్న ఖర్చు రీత్యా వెళ్తారు కదా కుటుంబాలతో. ఇప్పుడు ఇంతకీ శాంతిప్రసాద్ గారు, మోహన్ రెడ్డి గారి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవి గారికి ఆ బంపర్ ఆఫర్ ఎప్పుడు ఇచ్చారని. వాళ్ళ మీడియా ఆ రోజు ఏం కోడే కూర్చుందో అడగమనండి. అవును, అప్పుడు చిరంజీవి గారికి జగన్ చెప్పినాడని చెప్పమని అనిచిండే. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారని చెప్పి చిరంజీవి గారు అన్నింటి కదా, మీరు ఊహించుకుంటే ఎట్లా, మీరే ఊహించుకొని ముద్రలేసి దొరికిపోతుందా? మీరే అనుకుంటే కాదు కదా. వాళ్ళు సోషల్ మీడియా, వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా ఆ రోజు ఏం మాట్లాడుతూ చూడమనండి. సినిమా అది బేకార్ సినిమా, అది వేస్ట్ సినిమా. మీ పనికిమాలి సినిమాలు తీసి మీరు డబ్బుల కోసం కక్కుర్తి పెట్టి, మీరు కొట్లాట పెట్టి, మీరు సినిమా ఇండస్ట్రీ భ్రష్టు పట్టేయాలని ప్రయత్నం చేస్తే మీది బాగుంది. మీ అవసరానికి వచ్చినప్పుడు పరికమాల పార్టీ మోహన్ రెడ్డి పరికమాల మాటలు మాట్లాడితే నేను ఏం చేయలేను. ఇక నువ్వు ఆ జమ్మలబడి దాడి బయటకు కూడా రాలేవు. నువ్వు చాలా నిజాయితీ పరుడివి. మీ పార్టీ అవసరమైన జగన్ రెడ్డి కూడా కెపాసిటీ ఉన్నోడివి. కానీ నువ్వు కూడా ఈ రకంగా తయారైతే మీ పార్టీ దరిద్రం అంతే, మేము ఎవడైనా బాగు చేయలేం. ఇప్పుడు మీ పార్టీకి ఆ దరిద్రం బట్టే కదా మీరు ఎట్లా పోతాండేది. రోజు రోజుకి మీకు దరిద్రం బట్టి మీకు అదే పరిస్థితి. అవును, మీకు 1900 బట్టిన దరిద్రం ఇప్పుడు మాకు పట్టింది. మీకు 1900 బట్టిన దరిద్రం మాకు పట్టింది. జనాలను వాడుకోవడానికి ఉపయోగించుకుంటారు తప్ప జనాల కోసం మీరు ఉపయోగపడేట్టుగా సరే అబ్బాయి ఆపా మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ సోహం లేకుండా మాట్లాడారు. రైట్, కృష్ణాంజనేయులు గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, ఓకే కృష్ణాంజనేయులు గారు క్విక్ గా. ఓకే మోహన్ రెడ్డి గారు టైం అయిపోయింది. కృష్ణాంజనేయులు గారు క్విక్ గా కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, రైట్ మోహన్ రెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి. ఎస్, ఇందాక శాంతి ప్రసాద్ గారు మాట్లాడినటువంటి దానికి నేను కంక్లూడ్ చేస్తాను. ఏంటి అంటే, ఆయన ఒక ప్రస్తావన చేశారు, మీడియాలో కథనాలు వచ్చాయి. ఏ కథనాలు వచ్చాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి ఎంపీ టికెట్ ఇవ్వాలనుకున్నది ఆయన ఒప్పుకోలేదు అనేటువంటిది. ఇది మీడియాలో కథనాలే కదా, ఖచ్చితంగా మీడియాలో కథనాలే. ఇప్పుడు ఈయన కాదని మోహన్ గారు అంటారు. రెండో అంశం ఏంటంటే, మొన్న శాంతి ప్రసాద్ గారి డిబేట్లోనే బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఏది చిరంజీవికి ఆల్రెడీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేసేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది అనేటువంటి ఒక చర్చ వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ చర్చ? మొన్న ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి కిషన్ రెడ్డి, చిరంజీవి వీళ్ళందరూ కలిసి ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం, వ్యవహారం ఇవన్నీ కూడా చర్చ వచ్చినటువంటి పని. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన రాజ్యసభ విషయం అదేమి లేదు, రాజ్యసభ లేదు, ఏం లేదు, బీజేపీ ఇవ్వటం కావాలని కుట్రలు చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. చిరంజీవిని ఖచ్చితంగా ఈ విధంగా వినియోగించుకునేటువంటి ప్రయత్నాలు అందరి వైపు నుంచి జరుగుతున్నాయి. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎలాగ ఇవ్వాలని అనుకున్నది అనేటువంటి విధంగా ఉందో, ఈ రోజున కూడా బీజేపీ చిరంజీవిని తన వైపు తిప్పుకొని ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన ఎదిగేటువంటి విధంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం. థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, సమయం కూడా పూర్తయింది. విల్ డిస్కస్ ఇట్ లేటర్ ఆన్. శాంతిప్రసాద్ గారు, సంపత్ గారు, అలాగే మోహన్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, హరిహర వీరమల్లు వివాదం నేపథ్యంలో కొత్తగా ఇండస్ట్రీలో ఉన్న లుకలుకలన్నీ బయటపడ్డాయి. ఇన్నాళ్ళు ఏంటంటే ఆ నలుగురి పెత్తనమే, బయటికి చెప్పినా చెప్పకపోయినా మనకి 15 ఉన్నాయా థియేటర్లు, 20 ఉన్నాయనే మాట పక్కన పెడితే దిల్ రాజు గారు, అలాగే అల్లు అరవింద్ గారు, యార్లగడ్డ సుప్రియ గారు, నవీన్ ఎన్నేని గారు, ఆ ప్రస్తావన అంతా వచ్చింది. చలసాని అశ్విని దత్, మరి వీళ్ళందరూ మాట్లాడాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. వాళ్ళకి సమస్య వస్తే, లేకపోతే వాళ్ళ సినిమాలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ కోసం వ్యక్తిగతంగా రావటం కాదు, కలిసి గుంపుగా రండి, ఒక యూనియన్గా రండి, అసోసియేషన్గా రండి, పరిశ్రమగా రండి, అది ఓపెన్ అపీల్ చేశారు. దాని నేపథ్యం హరిహర వీరమల్ల మరొక ముల్లా అనేది కాదు ఇక్కడ ఆలోచించాల్సింది.
ఇండస్ట్రీలో ఈరోజు ఆ కన్సర్న్ ఏంటి? ఆ చిన్న థియేటర్లు అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎలా సఫర్ అవుతున్నాయో వాళ్ళకి చెప్పుకోవడం చేత కాక బంద్ అనే మాట అన్నారు. ఇవాళ కదిలి రావాలి. గవర్నమెంట్ నుంచి ఒక ప్రతినిధి ఉండాలి, ఇండస్ట్రీ నుంచి ఒక ప్రతినిధి, ఇద్దరు కలిసి నలుగురు ప్రతినిధులు అందరూ కలిసి మాట్లాడుకొని దీనికి ఒక మీనింగ్ఫుల్ సొల్యూషన్ తోటి బయటకు వస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న రగడకి ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం దిశగా ఈ చర్చలు జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.